జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాపసింగారంలో డబుల్ బెడ్రూమ్లలో లొల్లి. ప్రతాపసింగారం డబుల్ బెడ్రూమ్లకి ప్రతాపసింగారంకి చెందినటువంటి కొంతమంది కుటుంబాలకు లిస్టులో పేరు రావడంతో ముదిరినటువంటి పంచాయతీ. కాంగ్రెస్ వారికే వస్తున్నాయని చెప్పి బీఆర్ఎస్ కి చెందిన వారు ఆగ్రహం. ప్రతాపసింగారంకి చెందిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ వారికి ప్రాధాన్యతనిస్తూ తమని మహిళల్ని అని చూడకుండా నోటుకొచ్చినట్లుగా మాట్లాడారని తీన్మార్ మల్లన్న వద్దకు వెళ్లిన మహిళలు, తీన్మార్ మల్లన్న వద్దకు వచ్చినటువంటి మహిళలకు వ్యతిరేకంగా ప్రతాపసింగారంలో డబుల్ బెడ్రూమ్స్ లిస్టులో పేరు వచ్చిన మహిళలు నేడు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ లో ఉంటూ ప్రతాపసింగారం గ్రామంగా ఉన్న సమయంలో వార్డు మెంబర్ గా ఉంది ఇల్లు ఉన్న డబుల్ బెడ్రూమ్స్ తీసుకున్నారు. ఏకపక్షంగా బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది ఇళ్లుండి తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మలిపెద్ది సుధీర్ రెడ్డి ద్వారా ఇళ్లు లేని ప్రతాపసింగారంకు చెందినటువంటి వారికి ఇంటి లిస్ట్ లో పేరు వస్తే కుట్రలు పన్నుతూ ఇళ్లు లేని నిరుపేదల లబ్ధిని అడ్డుకునే పని చేస్తున్నారు. ఇంటి పేరు వచ్చింది కానీ ఇంకా విచారణకి రాలేదు. విచారణకు రాకముందే ఇంత రాతాంతం బీఆర్ఎస్ వారు వెనక ఉండి చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టి సారించి న్యాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా తమకి వచ్చే లబ్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సుధీరెడ్డి గారి నాయకత్వం, సుధీరెడ్డి గారి నాయకత్వం, వాడపాడు వీడపాడు, వాడపాడు వీడపాడు, వాడపాడు వీడపాడు, పిచ్చి పిచ్చి మాట్లాడితే ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్, సుధీర్ రెడ్డి మీ అనుచిత వ్యాఖ్యలు చేసే వారు ఖబర్దార్ ఖబర్దార్. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్. నమస్కారం సార్. ఈ శాఖలలో మాకు ఇల్లు లేదు, ఏది లేదు. మాకు కావాలి, ఇల్లు కావాలి సార్. మాకు సార్ రాసినందుకు సార్ మీద అన్ని పుణ్యకోరు మాటలు చెప్తారు. సారు లేదు, మేము లేము. ఈ సార్ మీద సారే అన్నీ చేసేది, అన్నీ చేస్తాం సార్. అందరికి మంచిగా చేస్తున్నారు. ఆయన మీద పుణ్యకోరు మాటలు చెప్పి ఆశ తూసి అన్నదని చెప్తున్నారు. ఎంత కుట్ర శాతలు ఎందుకు? వేరే ఊరాలు వచ్చినప్పుడు అప్పుడేం చేసిరు? వేరే ఊరాలు ఊరు కూరకు వచ్చి ఉన్నారు ఇక్కడ, మరి అప్పుడేం చేసిరు సార్? ఇప్పుడు అంటారు సార్ చెప్పు బీస్ బంద్. ఆయన అంటున్న నెలకు బీస్ బంద్ ఇప్పించాడు. మాకు ఇలా సార్ ఒకరొకరికి ఇంట్లో ముగ్గురికి ఇచ్చారు, ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చారు సార్. మాకు బీస్ బంద్ ఇలా ఏది ఇలా మేము లేనోళ్ళం సార్. మాకు ఇల్లు కావాలి, వేరే వాళ్ళకి ఉందని లేకపోతే తర్వాత గ్రామ పంచాయతీ ఈ ఊళ్ళో గ్రామ పంచాయతీ ఏ ఊరు లేదు. ఈ రోడ్లు అన్ని వేసిండు మా సార్. లేని వాళ్ళకి ఇస్తుంటే ఆ రోజు ఉన్న వాళ్ళందరూ పోయి ఆడ వేరే ఊరోళ్ళకి ఇస్తుంటే ఆ రోజు ఏం చేశారు? మొగలు పెళ్ళాల ఏం చేశారు? అందరికి నమస్తే. మేమైతే ఈ ప్రతాపసింగారంలో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాం. మీరు ఆధార్ కార్డు కొట్టి చూసుకోరు. ఈ మల్లారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అని అందరి పేర్లతోటి మాకు సంబంధం లేదు. మీరు మాత్రము మాకు ఏం సాయం చేస్తారో, మాకు ఇల్లు లేవు, ఏవి లేవు. మీరు ఆధార్ కార్డు కొట్టి చూసి దొర రాసినందుకు ఇప్పుడు దొర అది చేసి ఆ మాటలు అన్నాడు, ఈ మాటలు అన్నాడు అని మీరు న్యూస్లో చెప్తున్నారు కదా. ఆ సార్ అన్నది మీకెరక, ఆ సార్ కెరక. వాస్తవానికి అయితే దొర లేని ఈ ఊర్లో ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి ఇచ్చిండు ఇందిరం ఇల్లు, మాకు మాత్రమే లేవు. ఆ ఇండ్లు అమ్ముకొని కూడా మళ్ళీ మాకు ఇల్లు కావాలని కొట్లాడుతారు. మాకు ఏది లేదు కాబట్టి మాకు సాయం చేయాలి, మాకు సాయం చేయాలి. దొర ఏం చేయలేదు, ప్రతి ఒక్కరికి చేసిండు. ఇల్లు కట్టించిండు, ఈ స్కూళ్ళు కట్టించిండు, గుళ్ళు కట్టించిండు, ప్రతి ఒక్కరు చేసిండు. ఏం చేయలేదు సారు. సార్ మీద అన్ని ఇట్టి మాటలు మాట్లాడొద్దు. వాస్తవానికి అయితే మాకు ఏది లేదు. మీరు ఆధార్ కార్డు కొట్టి చూసి మాకు లేని వాళ్ళకి ఇచ్చి ఉన్న వాళ్ళకి తర్వాత మీరు ఏమి ఇస్తారో మీకు దయ ధర్మం.